గతంలో ఎలక్షన్ జరిగినాయి కాదంటలేను. కానీ ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు ఆ మిస్టేక్‌తోనే ఆగిపోకుండా దాన్ని రెక్టిఫై చేసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ ఒకటే మిస్టేక్ అయింది అనేసి ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఉండడం అనేది అది నాన్ డెమోక్రటిక్ అని అనుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఒక స్టూడెంట్స్‌కి ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ప్రాపర్ బాడీ లేదు. వాళ్ళ ప్రాబ్లమ్స్ రిప్రజెంట్ చేసే ప్రాపర్ బాడీ లేదు. ఈరోజు స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అకాడమిక్ లైఫ్స్‌ని వాళ్ళు స్పాయిల్ చేసుకొని ఆఫీసర్ చుట్టూ తిరిగితే వాళ్ళు టైం ఇయ్యరు. టైం ఇచ్చిన కొంచెం టైంలో కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళ దగ్గర వీసీ కాడికి పోతే రిజిస్టర్ అంటాడు, ప్రిన్సిపల్ కాడికి పోతే హెచ్ఓడి అంటాడు. అంటే ఒక చైన్‌గా ఫామ్ అయ్యి తిప్పుకుంటున్నారు ఆఫీసర్ చుట్టూ. ఈరోజు మా ప్రాబ్లమ్స్‌ని మా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ చూపించాల్సిన బాధ్యత మీకు రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్‌కి ఉన్నా కూడా వాళ్ళు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. మరి వీటి మీద పోరాడాల్సింది ఎవరు? అంటే ఒక ప్రాపర్ బాడీ, ఎలక్టెడ్ బాడీ ఉంటే వాళ్ళు ఫైట్ చేస్తారు. వాళ్ళు మా యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. అవి లేకుండా ఈరోజు ఓన్లీ స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. నాకు ఎవరిని రీచ్ అవుట్ కావాలో నాకు అర్థం కాలేదు. యూనియన్స్ దగ్గరికి అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటారు, కథం చలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, అంతవరకు అయిపోతుంది. కానీ జెన్యూన్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి మాత్రం సొల్యూషన్ దొరకట్లేదు.